మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. అందులో మెగా ఫ్యామిలీ ఇంటి సభ్యులు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఇంకొక సెలబ్రిటీయే మెగా ఫ్యామిలీ డాటర్ చిరంజీవి గారి రెండవ కూతురు అయిన శ్రీజా కొణిదెల. శ్రీజా కొణిదెలని గనక గమనించినట్లయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ని, తన పిల్లలతో ఉన్న క్యూట్ మూమెంట్స్ని పంచుకుంటూ ఉండేది. అలాంటి శ్రీజ గత కొన్నాళ్ళుగా చూసుకున్నట్లయితే ఈ సోషల్ మీడియాల అన్నిటికీ దూరంగా ఉంటూ వచ్చింది. ఉన్నట్టుండి శ్రీజ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడం, సోషల్ మీడియాలో అసలు కనిపించకపోవడంతో ఏం జరిగిందబ్బా అని అనుకున్నారు కూడా ఆవిడ ఫాలోవర్స్. మరి ఇలాంటి నేపథ్యంలోనే మళ్ళీ చాలా నెలల గ్యాప్ తర్వాత తాను సోషల్ మీడియా ముందుకు వచ్చి ఆమె వెలుగులోకి తీసుకొచ్చిన ఆశ్చర్యకరమైన విషయం, ఎమోషనల్ అవుతూ ఆవిడ బయట పెట్టిన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చాయి. ప్రతి ఒక్కరూ శ్రీజా కొణిదెల మాట్లాడిన విషయం గురించే చెప్పుకొస్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఏం జరిగింది అన్న విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక శ్రీజా కొణిదెల చెప్పుకొస్తూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఒక పోస్ట్ని ముఖ్యంగా మునిపెన్నుడు లేని విధంగా తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చింది. ఇక ఆమె మాట్లాడుతూ తాను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానో అని ఆశ్చర్యపోతూ ఉండేదానని ఆమె చెప్పుకొచ్చింది. పైగా ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది, నేనెందుకు ఇంత బాధను అనుభవిస్తున్నాను, పైగా ఒకదాని తర్వాత ఇంకొకటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అర్హురాలిని అయ్యాను అని ప్రశ్నించుకుంటూ ఒకే చోట ఉండిపోయేదట. ఆ ప్రయాణంలో బాధితురాలుగా ఉన్నాను అన్న ఆ స్థితి నుండి బయటపడి జీవితం నాపై కేవలం జరిగిపోదని, దాన్ని నేను సృష్టించుకునే శక్తి నాలోనే ఉందన్న స్థాయికి చేరుకున్నాను అంటూ చెప్పింది. తన జీవితంలో చాలా కాలం పాటు తన బాధాకరమైన గతం తనని గుర్తు చేసుకుంటూ ఉండేదట. నా జీవితంలో ఉన్న కష్టాలు, బాధ, నా గతం నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేదని, పైగా తన జీవితంలో జరిగిన ప్రతి తప్పు తాను గుర్తు చేసుకుంటూ ఆ తప్పు తానే చేశానని, ఆ తప్పుకు కారణం తానేనని, కావాలనే తన వల్ల తప్పు జరిగిందని, ఆ తప్పుకి తానే ఒక బాధితురాలని అనుకుంటూ ఎప్పటికప్పుడు ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో బాధపడుతూ ఉండేదట. అలాంటి ఆమెకి ఈ ఇంజనీరింగ్ కార్యక్రమం ద్వారా వీటన్నిటిని చాలా పాజిటివ్గా చూడటం మొదలుపెట్టి బాధ అనేది నా జీవితంలో ఒక భాగమే తప్ప ఇదే నా జీవితం కాదు అన్న స్థాయికి చేరుకున్నారని, ఇప్పుడు తన ఆలోచన ధోరణి మారిపోయి తానొక బాధితురాలు అనే పరిస్థితి నుండి బయటపడి జీవితంలో ఏ కష్టం వచ్చినా అది జీవితంలో ఒక భాగమే అవుతుందే తప్ప అదే జీవితం కాదు, జీవితాన్ని ఎంత పాజిటివ్గా చూడవచ్చు అన్న స్థితికి చేరుకున్నాను. ఇది నాకు మళ్ళీ తిరిగి పునర్జన్మ ఎత్తినట్లుగా ఉంది. ఇప్పుడు ఎంతో హ్యాపీగా, ఆనందంగా ఉన్నాను. ఈ 15 నెలల స్పిరిచువల్ జర్నీ తనకి ఎంతో నేర్పించింది, తన జీవితాన్ని మార్చేసింది అంటూ శ్రీజా కొణిదెల సోషల్ మీడియాని వేదికగా చేసుకొని పెట్టిన ఈ విషయం ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఈ స్పిరిచువల్ జర్నీ గురించి మాత్రమే కాకుండా తన గతంలో జరిగిన సంఘటనల గురించి ఆవిడే మాట్లాడుకొస్తూ ఓపెన్ అప్ అయిన విధానమే నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ, మరోపక్క ఆమె ఫాలోవర్స్, అభిమానులందరూ శ్రీజా కొణిదెల గారి పెట్టిన పోస్ట్కి కూడా కమెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఏది ఏమైనప్పటికీ మెగా ఫ్యామిలీ డాక్టర్గా మనందరికీ సుపరిచితురాలు అయిన శ్రీజా కొణిదెల చాలా రోజుల తర్వాత ఇలా సోషల్ మీడియా ముందుకు వచ్చి 15 నెలల పాటు తన జీవితంలో ఏం జరిగిందో తెలుసా అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.